గుడ్ మార్నింగ్ అండి. ఈ క్లాసులో మనం ఆంధ్ర శాతవాహనులు, సో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆంధ్ర శాతవాహనులు. వీళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహన అండ్ ఆంధ్ర. ఈ శాతవాహనుల అన్నది వంశనామము, ఆంధ్ర అన్నది జాతి. సో వీళ్ళు ఆంధ్రాని పరిపాలించినటువంటి వారు. సో ఈ శాతవాహన రాజ్యం అన్నది క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 174 వరకు ఉంటుంది. ఇది ఫర్దర్గా కంటిన్యూ, అంటే క్రీస్తు శకం 225 వరకు కూడా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆంధ్ర శాతవాహనులు అన్నవారు క్రీస్తు పూర్వం 271, అంటే మౌర్య చక్రవర్తుల్లో బిందుసారుని మరణం దగ్గర నుంచి మొదలై క్రీస్తు శకం 174 వరకు ఈ ఆంధ్ర శాతవాహనాస్ అనేవారు ఉన్నారు. ఇది మనం ఫర్దర్గా 225 సంవత్సరం వరకు కూడా మనం శాతవాహనులుగానే పరిగణించవచ్చు. 225 నుంచి మొదలు పెట్టుకొని 300 సంవత్సరం వరకు, అంటే సుమారుగా 75 సంవత్సరాల కాలం పాటు ఇక్ష్వాకులు అన్నవారు పరిపాలన చేశారు. సో అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఆంధ్ర శాతవాహనులు అసలు ఎవరు, వీళ్ళ వంశానికి మూలం ఎవరు, అసలు వీళ్ళ గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి? వాట్ ఆర్ ద సోర్సెస్ రిగార్డింగ్ ద ఆంధ్ర శాతవాహనాస్? హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఈ యొక్క ఆంధ్ర శాతవాహన, ఈ శాతవాహన అన్నటువంటి రాజ్యానికి మూలం ఎవరు, ఎవరు పేరు మీదుగా ఈ రాజ్యాన్ని స్థాపించారు, ఈ వంశాన్ని స్థాపించారు, ఆధారాలు ఏంటి? సో వీటి గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడబోయే ముందు ఈ శాతవాహనులు అన్నవారు నాట్ ఓన్లీ రూల్ ఆంధ్ర, వీళ్ళు కేవలం ఆంధ్రాని మాత్రమే పరిపాలించాల, దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించారు. వీళ్ళు దక్షిణ భారతదేశం మొత్తాన్ని, వీళ్ళ రాజ్యానికి సరిహద్దులు ఎక్స్పెషల్లీ నార్త్ సైడ్లో, అంటే ఎక్స్పెషల్లీ నార్త్ వెస్ట్కి వస్తే రాజ్మహల్ కొండలు, దక్షిణానికి వస్తే హిందూ మహాసముద్రము, సౌత్ ఈస్ట్ అంటే తూర్పుకు వస్తేనేమో బే ఆఫ్ బెంగాల్, పడమరకు వస్తే అంటే సౌత్ వెస్ట్కి వస్తే అరేబియా, ఇటువైపుకి వస్తేనేమో చోటా నాగపూర్ పీఠభూమి. అంటే దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని వీళ్ళు పరిపాలించారు అని చెప్పొచ్చు. వీళ్ళు దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించారు అని చెప్పొచ్చు. కనుక ఈ శాతవాహనాస్ నాట్ ఓన్లీ రూల్డ్ ఆంధ్ర, అంటే ఇప్పుడు మనం అనుకునే ఆంధ్ర కాదు, అంటే తీరాంధ్ర. సో శాతవాహనులు అన్నవారు కేవలం తీరాంధ్ర మాత్రాన్నే పరిపాలన చేయలేదు, దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలన చేశారు. ఈవెందో మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఈవెందో తమిళనాడు అండ్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మొత్తం కూడా వీళ్ళ సామ్రాజ్య పరిధిలో ఉన్నాయి. వీళ్ళ రాజ్యం దక్షిణాన
కావేరీ నది ఎగువ వరకు విస్తరించి ఉంది. సో ఇంతటి విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని వీళ్ళు పరిపాలన చేశారు. ఇంతటి విశాలమైనటువంటి సామ్రాజ్యం అన్నది ఎక్స్పెషల్లీగా గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో విస్తరించింది. కనుక ఈ శాతవాహనాస్ అన్నవారు నాట్ ఓన్లీ ద ప్రాపర్టీ ఆఫ్ ఓన్లీ ఆంధ్ర, అంటే మనం అనుకునే తీరాంధ్ర కాదు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈవెందో తమిళనాడులోని ఉత్తర తమిళనాడు ప్రాంతం మొత్తం కూడా వీళ్ళ యొక్క అధీనంలో ఉంది. ఇక్కడ ఆంధ్ర అంటే అర్థము ఆంధ్రదేశము, ఆంధ్ర అంటే అర్థము ఆంధ్రదేశము. కనుక వీరు సౌత్ ఇండియా మొత్తాన్ని పరిపాలన చేశారు. ఇంతటి విశాలమైనటువంటి దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించారు. వీళ్ళ తదనంతరం ఈ సామ్రాజ్యం మొక్క చెక్కలైంది. ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ ద శాతవాహనాస్, ఎక్స్పెషల్లీ 30th రూలర్ మూడవ పులోమావి, ఈ మూడవ పులోమావి తదనంతరం ఈ యొక్క సామ్రాజ్యం అన్నది విచ్ఛిన్నమైంది. ఈ సామ్రాజ్యములో దక్షిణ భాగం అంటే తమిళనాడు ప్రాంతాన్ని, ఎక్స్పెషల్లీగా ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు, కర్ణాటక ప్రాంతాన్ని చెటునాగులు, కర్ణాటక ప్రాంతాన్ని చెటునాగులు, మహారాష్ట్ర ప్రాంతాన్ని అభీరులు అండ్ తీరాంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు అన్నటువంటి వారు పరిపాలన చేశారు. అంటే ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ ఆంధ్ర శాతవాహనాస్ ఆర్ ద శాతవాహనాస్, ద శాతవాహన ఎంపైర్ సామ్రాజ్యం డివైడ్ ఇంటూ 4 parts. తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు, మహారాష్ట్ర ప్రాంతాన్ని అభీరులు, కర్ణాటక ప్రాంతాన్ని చెటునాగులు అండ్ తీరాంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు, పల్లవులు, చెటునాగులు, అభీరులు పరిపాలించిన ఇంతటి విశాలమైన సామ్రాజ్యం మొత్తాన్ని గతములో అంటే వీళ్ళకంటే ముందు శాతవాహనులు పరిపాలన చేశారు. కనుక శాతవాహనులు పరిపాలించింది నాట్ ఓన్లీ ఆంధ్ర, యావత్ దక్షిణ భారతదేశము, టోటల్ సౌత్ ఇండియా మొత్తం ఫాల్స్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ శాతవాహనాస్. అండ్ ఇక్కడ బిడ్డలు అడుగుతున్నానంటే ఆఫ్టర్ శాతవాహనాస్ అంటే ఆంధ్ర శాతవాహనుల తరువాత ఇంతటి విశాలమైనటువంటి దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి వారెవరు? సో శాతవాహనుల తదనంతరం దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి వారు, దాదాపు ఇంతటి విశాలమైన ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించిన వారు. నార్త్లోకి వస్తే ఇటు మ్యాక్సిమం ఇప్పుడు మనం మాట్లాడుకునే మహారాష్ట్ర, నర్మదా నది దాదాపుగా ఆ ప్రాంతం వరకు, తీరాంధ్ర, కావేరి నది ఎగువ భాగం, ఇటు పడమర కర్ణాటక తీర ప్రాంతం, ఈ మొత్తాన్ని కూడా శాతవాహనుల తదనంతరం ఇంతటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఎవరు అన్నదాన్ని మాట్లాడితే దే ఆర్ నథింగ్ బట్, వాళ్ళు ఎవరండి శాతవాహన తదనంతరం చూస్తే దే ఆర్ నథింగ్ బట్ సో ఆసఫ్జాహీస్. ఆసఫ్జాహీలు అన్నవారు శాతవాహనుల తదనంతరం అంతటి విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సో ఆంధ్ర శాతవాహనులు, వాళ్ళ తదనంతరం ఇక్ష్వాకులు, వాళ్ళ తదనంతరం ఆసఫ్జాహీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ కొన్ని సందర్భాలు ఏముంటాయంటే ఆఫ్టర్ ఆంధ్ర శాతవాహనుల తదనంతరం దాదాపుగా అంతటి విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు
మనం ఇందాక ఏం మాట్లాడామంటే శాతవాహనుల తదనంతరం దాదాపుగా విశాలమైనటువంటి ప్రాంతం యావత్ దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించినటువంటి వారు అంటే మనం ఎవరన్నా ఆఫ్టర్ శాతవాహనాస్ తర్వాత ఆసఫ్జాహీలు. ఈ ఆసఫ్జాహీ యొక్క తొలి రాజధాని ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్, రెండవ రాజధాని హైదరాబాద్. దాదాపు యావత్ సౌత్ ఇండియా అంతా ఆసఫ్జాహీలు ఆర్ నిజాం షాహీలు అన్నవారు పరిపాలన చేశారు. ఔరంగాబాద్ ఈజ్ ద ఫస్ట్ క్యాపిటల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హైదరాబాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా అంటే శాతవాహనుల తదనంతరం దాదాపుగా అంతటి విశాలమైన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారెవరు? ఇక్కడ దక్షిణ భారతదేశము అని అంటలేదు. సో ఇలా బిట్ అడిగినప్పుడు శాతవాహనుల తదనంతరం దాదాపుగా విశాలమైనటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళని చూసుకుంటే ఇక్కడ మనం చూసుకున్న అబీరులు, చటునాగులు కానీ పల్లవులు కానీ ఇక్ష్వాకులు కాదు. శాతవాహన తదనంతరం మ్యాక్సిమం ఏరియా ఎక్కువ విస్తీర్ణమైన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు తూర్పు చాళుక్యులు, అలియాస్ వీరిని మనం వేంగి చాళుక్యులు అని కూడా పిలవచ్చు. సో వేంగి చాళుక్యులు వీళ్ళు వేంగి కేంద్రంగా పరిపాలించారు కాబట్టి వేంగి చాళుక్యులు. దెన్ తూర్పున పరిపాలించారు కాబట్టి దేవర్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ చాళుక్యాస్. సో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ ద వేంగి చాళుక్యులు అన్నటువంటి వారు శాతవాహనుల తదనంతరం దాదాపుగా విశాలమైనటువంటి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు. సో ఇలా అడిగితే బిట్టు శాతవాహన తదనంతరం దాదాపుగా దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన వారంటే ఆసఫ్జాహీలు. శాతవాహనుల తదనంతరం మ్యాక్సిమం ఆర్ విశాలమైన ప్రాంతాన్ని పరిపాలించిన వారు అనడంతో మనకు రావాల్సిన ఆన్సర్ తూర్పు చాళుక్యులు ఆరు వేంగి చాళుక్యులు. అయితే వీరు సౌత్ ఇండియా మొత్తాన్ని పరిపాలన చేయలేదు, బట్ ఎక్కువ విస్తీర్ణమైన ప్రాంతాన్ని పరిపాలన చేశారు. అయితే వీళ్ళకంటే ముందు వేంగి చాళుక్యుల కంటే ముందున్నటువంటి ఈవెందో పల్లవాస్ కానీ, విష్ణుకుండీలు కానీ, ఆరు ఇక్ష్వాకులు కానీ, శాలంకాయన్లు కానీ, బృహత్పలాయన్లు కానీ చాలా తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించారు. ఎక్స్పెషల్లీ ఇక్ష్వాకాస్ అన్నవారు కేవలం కృష్ణా తీర ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించారు. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి అంటే కృష్ణా నది నుంచి మొదలుపెట్టుకొని దాదాపుగా ఈ తీరాంధ్ర ప్రాంతం అంటే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో, తెలంగాణ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జునకొండ ఈ కృష్ణా తీర ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలన చేశారు. అంటే కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లా అండ్ నల్గొండ ఈ ప్రాంతాలని మనము తీరాంధ్ర ఆర్ కృష్ణా తీర ప్రాంతం ఈ ప్రాంతాన్ని మాత్రమే పరిపాలన చేశారు ఇక్ష్వాకులు. సో ఇది ఇక్ష్వాకులు కానీ, ఆరు బృహత్పలాయన్లు కానీ, ఆరు ఏవేందో చటునాగులు కానీ, ఆరు అబీరులు కానీ, సో ఇలాంటి వారంతా అతి తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేశారు. కనుక వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తూర్పు చాళుక్యులు అన్నవారు ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాన్ని పరిపాలన చేశారు. సో శాతవాహన తరువాత ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాన్ని పరిపాలన చేశారు అంటే ఆన్సర్ వేంగి ఆరు తూర్పు చాళుక్యులు. శాతవాహనుల తదనంతరం మ్యాక్సిమం సౌత్ ఇండియా మొత్తాన్ని పరిపాలన చేసిన వారు, ఆంధ్రదేశం మొత్తాన్ని పరిపాలన చేసిన వారు అని అడిగితే సో ఆసఫ్జాహీస్ ఆర్ నిజాం షాహీస్. దెన్ మరలా ఏమంటాడంటే శాతవాహనుల తదనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించినటువంటి వారు. సో ఇప్పుడు శాతవాహనులు పరిపాలించినటువంటి ఈ యొక్క ఆంధ్రదేశంలో తెలుగు మాట్లాడే తీరాంధ్ర వాళ్ళు, తెలుగు మాట్లాడే సీమ ప్రాంతం వాళ్ళు,
తెలుగు మాట్లాడే నైజాం ప్రాంతం, ఐ మీన్ తెలంగాణ ప్రాంతం. ఇటు తెలంగాణ అండ్ సీమ తీరాంధ్ర 3 ప్రాంతాలు శాతవాహనుల పరిపాలనలో ఉన్నాయి, అంటే ఆంధ్రదేశంలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో శాతవాహనుల తదనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించిన వారు. ఇప్పుడు శాతవాహనుల కాలంలో తెలుగు మాట్లాడే ఈ 3 ప్రాంతాలు వాళ్ళ పరిపాలనలో ఉన్నాయి. మరి వీళ్ళ తదనంతరం తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలను పరిపాలించిన వారెవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తూర్పు చాళుక్యులను, వేంగి చాళుక్యులను తీసుకుంటే తెలంగాణ ప్రాంతము వీళ్ళ అధీనంలో లేదు. సీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు తప్పితే ఈ ఎక్కువ ప్రాంతం వీళ్ళ కంట్రోల్లో లేదు. కనుక తూర్పు చాళుక్యులు ఆరు వేంగి చాళుక్యులు ఆన్సర్ కాదు. సో శాతవాహనుల తదనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించినటువంటి వారు. ఇక్కడ టక్న ఆసఫ్జాయిస్ అనొచ్చు, కానీ ఇక్కడ మనం ఏమడుగుతున్నాం? ఆఫ్టర్ శాతవాహనాస్. శాతవాహనుల తదనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించిన వారు. కళ్ళు మూసుకొని మనం మాట్లాడితే దీనికి కాకతీయులు. సో జనరల్గా వాడు బిడ్స్ ఎలా అడుగుతున్నాడో జాగ్రత్తగా ఆలోచించండి. ఇందాక మనం విశాలమైనటువంటి ప్రాంతం మ్యాక్సిమం ఆంధ్రదేశాన్ని పరిపాలించిన వారు అంటే శాతవాహనులన్న, వాళ్ళ తర్వాత చూసుకుంటే ఆసఫ్జాయిస్ అన్నాం. విశాలమైన ప్రాంతాలను శాతవాహనుల తదనంతరం ఎవరు పరిపాలించారంటే తూర్పు చాళుక్యులు అన్నాం. ఆ తరువాత శాతవాహనులో అంటే ఆంధ్రదేశంలో తెలుగు మాట్లాడే 3 ప్రాంతాల వారు వాళ్ళ అధీనంలో ఉన్నారు. శాతవాహన తదనంతరం తెలుగు మాట్లాడే ఆ 3 ప్రాంతాలను పరిపాలించిన వారు ఎవరు అంటే కాకతీయులు. సో ఈ కాకతీయుల కాలంలో ఆంధ్ర అంటే ఐ మీన్ తీరాంధ్ర అండ్ తెలంగాణ అండ్ ఈ సీమ ఈ 3 ప్రాంతాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. సో కాకతీయుల యొక్క డ్రీమ్ ఏంటంటే దే హ్యావ్ టు బి రూల్ ద మ్యాక్సిమం తెలుగు స్పీకింగ్, తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించాలి అన్నటువంటి కోరికున్నవారు కాకతీయులు. కనుకనే వాళ్ళని ఆంధ్ర పాలకులు అని కూడా పిలవచ్చు. బికాజ్ ఆఫ్ దే హ్యావ్ ఏ డ్రీమ్ టు రూల్ ద మ్యాక్సిమం తెలుగు స్పీకింగ్ ఏరియా. సో తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించాలి అన్నటువంటి డ్రీమ్ ఉన్నవారు కాకతీయులు. సో నెంబర్ 1 శాతవాహనాస్ తర్వాత కాకతీయులు. మరి కాకతీయుల తదనంతరం తెలుగు మాట్లాడే 3 ప్రాంతాలని పరిపాలించిన వారెవరు? దీనికి ఆన్సరు కుతుబ్ షాహీస్. ఎవరండి? కుతుబ్ షాహీలు. సో ఆంధ్ర శాతవాహనాస్ తెలుగు మాట్లాడే 3 ప్రాంతాలను పరిపాలించిన వాళ్ళల్లో ఫస్ట్ శాతవాహనులు అంటే వాళ్ళ తదనంతరం అంటే కాకతీయుల తదనంతరం కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల తరువాత మ్యాక్సిమం తెలుగు మాట్లాడే 3 ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించిన వారు ఆసఫ్జాహీలు. ఇప్పుడు రిమెంబర్ అండి, నెంబర్ 1 శాతవాహనాస్, నెంబర్ 2 కాకతీయాస్, నెంబర్ 3 కుతుబ్ షాహీస్, నెంబర్ 4 ఆసఫ్జాహీస్. అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే శాతవాహనుల కాలంలో తెలుగు మాట్లాడే వాళ్ళు 3 టుగెదర్ కలిసే ఉన్నారు. తర్వాత కాకతీయుల కాలంలో తెలుగు మాట్లాడే 3 ప్రాంతాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. కుతుబ్ షాహీల ప్రాంతం కాలంలో ఈ 3 ప్రాంతాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అండ్ తర్వాత ఫైనల్గా ఆసఫ్జాహీల కాలంలో కూడా ఈ 3 ప్రాంతాలు వాళ్ళ పరిపాలనలో ఉన్నాయి. ఆ తదనంతరం సో ఇటు తీరాంధ్ర ప్రాంతము
తర్వాత ఆసబ్జాయిల కాలంలో ఇటు తీరాంధ్ర ప్రాంతము, ఆ తర్వాత సీమ ప్రాంతాలు అన్నవి సపరేట్ అయిపోయి అవి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వెళ్ళటం అన్న జరిగింది. కనుక ఇక్కడ వాడు బిట్ ఎలా అడుగుతున్నాడు అంటే, ఆంధ్రదేశం అంటే నాట్ ఓన్లీ తీరాంధ్ర అండి, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర తమిళనాడు, ఈవెందో ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం కిందకే వస్తాయి. ఈ యావత్ ఆంధ్రదేశం మొత్తాన్ని, దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన వారు ఎవరు అంటంతో శాతవాహనులు. శాతవాహనుల తదనంతరం ఇంతటి విశాలమైన దక్షిణ భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన వారు ఆసఫ్జాహీలు. దెన్ శాతవాహన తర్వాత విశాలమైనటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన వారు తూర్పు చాళుక్యులు. శాతవాహనుల తదనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాల మొత్తాన్ని పరిపాలించిన వారు కాకతీయులు. కాకతీయుల తదనంతరం కుతుబ్షాహీలు. కుతుబ్షాహీల తదనంతరం అండ్ ఆసఫ్జాహీస్. సో ఒక్కసారి మనం ప్రీవియస్ హిస్టరీని కనుక పరిగణలో తీసుకుంటే దాదాపుగా తెలుగు మాట్లాడే ఈ మూడు ప్రాంతాలు ఎక్కువ కాలం కలిసే ఉన్నాయి. మహా అయితే ఈస్ట్ ఇండియా పరిపాలనా కాలంలో అరౌండ్ 1800 ఆ సమయంలో ఈ యొక్క తీరాంధ్ర ప్రాంతము, ఆ తరువాత ఈ యొక్క సీమ ప్రాంతాలు అన్నవి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోకి వెళ్ళటం అన్న జరిగింది. ఆ తదనంతరం ఇటు సీమ ప్రాంతము అండ్ ఈవెందో తీరాంధ్ర ప్రాంతాలు 1956 నవంబర్ 1వ తేదీన అంటే ఎల్డర్మెన్ ట్రీటీపై ఉభయ ప్రాంతాలకు చెందిన వారు సంతకాలు చేయడంతో ఈ తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలు 1 నవంబర్ 1956 ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో భాగమయ్యాయి. ఆ తదనంతరం 2014 జూన్ 2వ తారీఖున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అన్నటువంటి రాష్ట్రం సపరేట్ అయింది. సో ఒక్కసారి ఈ రికార్డు మనం పరిగణలో తీసుకుంటే, పరిశీలిస్తే తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలు ఈ మ్యాక్సిమం కలిసే ఉన్నాయి. రైట్ బిగినింగ్ ఫ్రమ్ శాతవాహనాస్ నుంచి అండ్ ఆసఫ్జాహీస్ వరకు. మధ్యలో 1956 2014 వరకు మరలా కలిసే ఉన్నాయి. 2014 తదనంతరం మరలా సపరేట్ అవటం అన్నది జరిగింది. సో ఇంతటి అద్భుతమైనటువంటి, ఇంతటి విశాలమైనటువంటి ప్రాంతాన్ని పరిపాలించిన వారు శాతవాహనాస్. వాళ్ళు పరిపాలన చేసింది ఆంధ్రదేశం. సో దట్ ఈస్ కాల్డ్ ఆంధ్ర శాతవాహనులు. సో వీళ్ళ గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి? సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ శాతవాహనాస్? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ శాతవాహనుల గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? దేని ఆధారంగా మనం శాతవాహనుల గురించి మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడటానికైనా మనకు కావలసినటువంటి ఆధారాలు 2 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ పురావస్తు ఆర్ పూర్వ చారిత్రక ఆధారాలు. పురావస్తు ఆర్ పూర్వ చారిత్రక, దీనికి మరొక పేరు ఇంగ్లీష్లో ఆర్కియాలజికల్ సోర్సెస్. సో ఆర్కియాలజీ ఆర్ ప్రీ హిస్టారిక్ ఆర్ పురావస్తు. పురావస్తు ఆధారాలు ఆర్ పూర్వ చారిత్రక ఆధారాలు, వీటిని మనం ఆర్కియాలజికల్ సోర్సెస్ అని మాట్లాడవచ్చు. దెన్ 2 సాహిత్యపరమైన ఆధారాలు. సాహిత్య ఆర్ లిఖితపరమైనటువంటి ఆధారాలు, దీన్నే మనం వాంగ్మయ ఆధారాలు, వీటిని ఇంగ్లీష్లో లిటరరీ సోర్సెస్గా మాట్లాడవచ్చు. సో వాట్ ఆర్ ద 2 సోర్సెస్ అండి? శాతవాహనుల గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటండి? సో పురావస్తు, 2 సాహిత్యపరమైన ఆధారాలు.
సో వితౌట్ ఆధారాలు మనం ఎవరి గురించి మాట్లాడే అవకాశం అయితే లేదు. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ సోర్సెస్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ ద శాతవాహనులు. ఈ ఆంధ్ర శాతవాహనుల గురించి మాట్లాడదాం. వీటిల్లో నెంబర్ 1 శాతవాహనులు. వీటిల్లో వీళ్ళ గురించి మాట్లాడే వాటిలో నెంబర్ 1 ఏంటిదంటే పురావస్తు. ఇప్పుడు ఈ పురావస్తు ఆధారాల కింద ఏమేమి వస్తాయి? వాట్ ఆర్ దోస్ కమ్స్ అండర్ ఆర్కియాలజికల్ సోర్సెస్? ఏమేమి దీని కిందకు వస్తాయి అని మాట్లాడితే, ఈ పురావస్తు కిందకి శాసన సంబంధిత, సో శాసన సంబంధిత ఆధారాలు, 2 నాణ్యాలు. సో శాసనాలు మరియు నాణ్యాలు, ఇవి 2 మనం దేని కింద మాట్లాడతామంటే పురావస్తు కింద మాట్లాడతాం. శాసనాలను ఇంగ్లీష్లో ఏమంటున్నామంటే ఇన్స్క్రిప్షన్స్ అంటున్నాం. ఈ శాసనాల గురించి తెలియజేయు శాస్త్రం, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎపిగ్రఫీ. సో ఎపిగ్రఫీ, స్టడీ ఆఫ్ శాసనాల గురించి తెలియజేసినది ఎపిగ్రఫీ. ఇప్పుడు ఈ శాసనాలలో ఇక్కడ మనకు బిట్లు ఎలా అడుగుతున్నాడంటే, సమ్ హిస్టారికల్ టర్మినాలజికల్ వర్డ్స్. వాట్ ఈజ్ ఎపిగ్రఫీ? ఎపిగ్రఫీ అనగా శాసన, ద స్టడీ ఆఫ్ శాసనాలు, శాసనాల గురించి తెలియజేయు శాస్త్రం ఎపిగ్రఫీ. మరి శాసనాలలో వాడిన ప్రాచీనమైనటువంటి లిపి, ఇప్పుడు మనం శాసనాలను వాడలేదు. శాసనాలు అంటే ఎప్పుడో ప్రాచీన కాలానికి సంబంధించినటువంటివి, పూర్వకాలంలో ఉన్నటువంటివి. ఆ ప్రాచీన కాలంలో ఆ శాసనాలలో వాడినటువంటి ఆ లిపిని గురించి మాట్లాడే శాస్త్రాన్ని ఏమంటారు? కెన్ యూ సే అండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? శాసనాలలో వాడిన ప్రాచీన లిపిని గురించి మాట్లాడేదాన్ని ఏమంటారు అంటే పెలాలియోగ్రఫీ. పెలాలియోగ్రఫీ. ఇందాకేమన్నామంటే ఎపిగ్రఫీ అన్నాం. ఎపిగ్రఫీ అంటే ఏంటిది? ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాల గురించి తెలియజేయు శాస్త్రం. మరి ఆ శాసనాల్లో వాడిన ఈ ప్రాచీన లిపిని గురించి, స్క్రిప్ట్ గురించి మాట్లాడేది ఏంటిదండి? పెలాలియోగ్రఫీ. పెలాలియోగ్రఫీ విచ్ మీన్స్ స్టడీ ఆఫ్ ఓల్డ్ రిటర్న్ రికార్డ్స్. మనకి ఇంకోటి ఉంటుంది పెలాలియోథిక్. పెలాలియోథిక్ అంటే ప్రాచీన శిలాయుగం. పెలాలియోగ్రఫీ అంటే ప్రాచీన కాలంలో శాసనాల్లో వాడినటువంటి ఈ యొక్క లిపిని గురించి మాట్లాడేది పెలాలియోగ్రఫీ. యూ బెటర్ రిమెంబర్, పెలాలియోగ్రఫీ అంటున్నాడా, పెలాలియోథిక్ ఏజ్ అంటున్నాడా? పెలాలియోగ్రఫీ అంటే శాసనాల్లో వాడిన ప్రాచీన లిపిని గురించి మాట్లాడేది. పెలాలియోథిక్ ఏజ్ అంటే ప్రాచీన శిలాయుగము ఆరు పాత రాతి యుగంగా మనం చెప్పవచ్చు. సో పెలాలియోథిక్ ఈజ్ ద డిఫరెంట్, పెలాలియోగ్రఫీ ఈజ్ ద డిఫరెంట్. కనుక ఇప్పుడు శాసనాల్లో వాడినటువంటి ప్రాచీన లిపిని గురించి మాట్లాడేది. ఇక్కడ మనకి శాసనాలు అంటంతో భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి రాజులు, who are the first rulers in India to issue the inscriptions. భారతదేశంలో శాసనాలు రిలీజ్ చేసిన ఫస్ట్ వారు అంటంతో ఆప్షన్లో ఇటు మౌర్యులు, శాతవాహనులు, ఆరు గుప్తులు ఇలా కనుక ఆప్షన్స్లో కనుకుంటే కళ్ళు మూసుకొని మనం పెట్టే ఆప్షన్ ఏంటిదండి? సో మౌర్యులు. భారతదేశంలో శాసనాలు వేయించిన తొలివారు మౌర్యులు. ఒకవేళ ఆప్షన్స్లో సేమ్ క్వశ్చన్ అడిగాడు, భారతదేశంలో శాసనాలు వేయించిన తొలివారు అని అడిగి, ఆరు తొలి రాజులు అడిగి, ఇక్కడ అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు అండ్ మొదటి శాతకర్ణి అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా
పర్సన్స్ పేర్లు అడిగాడు అనుకోండి, దెన్ ఆన్సర్ ఈజ్ అశోక. సో భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి రాజు అశోకుడు, భారతదేశంలో శాసనాలు వేయించిన తొలివారు మౌర్యులు. దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఇందాక నేను భారతదేశంలో అన్నా. సో ఇందాక మనం క్వశ్చన్ అడిగామండి, భారతదేశంలో శాసనాలు వేయించిన తొలివారు, తొలి పాలకులు ఆరు రాజులు అంటే మౌర్యులు. అంటే బిఫోర్ మౌర్యాస్ ఎవరు భారతదేశంలో శాసనాలు వేయించలేదు. సో కాబట్టి ఆప్షన్లో మౌర్యులు, శాతవాహనులు లేదా ఇక్ష్వాకులు, గుప్తులు ఎలా ఉంటే మనం కళ్ళు మూసుకుని ఆన్సర్ ఏం పెడతామంటే మౌర్యులు. ఒకవేళ భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి రాజులు, అది మీన్స్ రాజు లేదా పాలకులు అడిగాడు, ఆప్షన్స్లో అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, గౌతమపుత్ర శాతకర్ణి ఇలా పర్సన్స్ పేర్లు అడిగాడు అనుకోండి, దెన్ ఆన్సర్ ఏం పెట్టాలంటే కళ్ళు మూసుకుని అశోకుడు పెట్టాలి. అంటే అశోకుడి కంటే ముందు భారతదేశంలో శాసనాలు ఎవరో వేయించలేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆంధ్రదేశం అంటే దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి రాజులు. దెన్ ఇప్పుడు ఈ బిట్ అడిగాడు, ఆప్షన్స్లో మౌర్యాస్, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పైవారెవరూ కాదు. సో నన్ ఆఫ్ ద అబవ్. దెన్ ఇలా క్వశ్చన్ అడిగితే దీనికి కూడా ఆన్సర్ మౌర్యులే. అంటే మౌర్యులే ఇటు భారతదేశం అంటే ఉత్తర భారతదేశంలోనైనా ఆంధ్రదేశం ఆ దక్షిణ భారతదేశంలో అయినా శాసనాలు వేయించిన మొట్టమొదటి వారు మౌర్యులు. మొట్టమొదటి రాజు ఎవరంటే అశోకుడు. ఏదైనా సౌత్ ఇండియా ఆంధ్రదేశం లేదా భారతదేశం వాడు ఎలా అడిగినా వ్యక్తి పేర్లు అడిగితేనేమో అశోకుడు, వంశం అడిగితేనేమో మౌర్యులు. దెన్ బీట్ ఎలా అడుగుతున్నాడంటే ఇందాకేమో భారతదేశం అన్నా, ఇప్పుడు దక్షిణ భారతదేశం అన్నాం. ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి శాతవాహన పాలకులు, ఆరు తొలి శాతవాహన రాజు. ఏమిటి అడిగాడండి, ఆంధ్రదేశంలో లేదా దక్షిణ భారతదేశంలో శాసనాలు వేయించిన తొలి శాతవాహన రాజు, తొలి శాతవాహన రాజు. సో ఇప్పుడు ఇలా అడిగాడు బిట్టు. ఆప్షన్స్లో గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ వాసిష్ఠిపుత్ర పులోమావి అండ్ కన్హ లేదా కృష్ణుడు మొదటి శాతకర్ణి ఇలా అడిగాడు అనుకోండి, దెన్ మన ఆన్సర్ ఈజ్ కన్హ లేదా కృష్ణ. కన్హ లేదా కృష్ణ. ప్రముఖ రెండవ శాతవాహన రాజు అయినటువంటి కన్హుడు అలియాస్ కృష్ణుడు బేసిక్గా ఒక శాతవాహన రాజు. ఆయన శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు. ఈయన యొక్క శాసనాలు కార్లే, నాసిక్ లాంటి ప్రాంతాలు లభించాయి. అంటే ప్రస్తుతం అవి మహారాష్ట్రలో ఉన్నాయి. ఏ శాతవాహన రాజు మొట్టమొదటి శాసనాలు వేయించారు అడిగితేనేమో రెండవ శాతవాహన రాజు కన్హ లేదా కృష్ణుడు అన్నాం. దెన్ మరికొన్ని సందర్భాల్లో ఆంధ్రదేశంలో అంటే ప్రజెంట్ తీరాంధ్ర అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నామో ఇప్పుడు ఈ తీరాంధ్ర ప్రాంతంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి శాతవాహన రాజు. ఇందాకేమన్నాం ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి శాతవాహన రాజు. దీనికి ఆన్సర్ కృష్ణ ఆర్ కన్హ. ఇప్పుడు తీరాంధ్రలో ఇప్పుడు మనం అనుకునే ఆంధ్రప్రదేశ్లో శాసనాలు వేయించిన తొలి శాతవాహన రాజు. దీనికి ఆన్సర్ 24వ శాతవాహన రాజు అయినటువంటి వాసిష్ఠిపుత్ర పులోమావి అలియాస్ పులోమావి టు రెండవ పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కొడుకు 24వ శాతవాహన రాజు వాసిష్ఠిపుత్ర పులోమావి అలియాస్ రెండవ పులోమావి. ఇతనే మొట్టమొదటి శాతవాహన రాజు. తీరాంధ్రలో శాసనాలు వేయించినటువంటి వాడు. ఆ శాసనం యొక్క పేరు అమరావతి శాసనం. వాడిద శాసనం అంటంతో అమరావతి. కనుక ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఛాన్స్ ఉందో బిట్లాడడానికి. భారతదేశంలో ఎవరు వేయించారు, దక్షిణ భారతదేశంలో ఎవరు వేయించారు, శాసనాలు వేయించిన ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి శాతవాహన రాజు, తీరాంధ్రలో శాసనాలు వేయించినటువంటి శాతవాహన రాజు. సో దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ విధంగా బిట్స్ అడిగే అవకాశం ఉంది. కనుక వాడు ఆంధ్రాలో అంటున్నాడా, తీరాంధ్రలో అంటున్నాడా, ఆంధ్రదేశంలో అంటున్నాడా లేదా భారతదేశం అంటున్నాడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఏ శాతవాహన రాజు మొట్టమొదటిసారిగా తీరాంధ్రలో లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసనాలు వేయించింది అంటే 24వ శాతవాహన రాజు వాసిష్ఠిపుత్ర పులోమావి. ఈయన కంటే ముందు ఏ శాతవాహన రాజు కూడా తీరాంధ్ర వేయించలేదు. అయితే సోమిని శాతవాహన రాజులు ఆంధ్రదేశంలో వేయించారు. వాళ్ళు వేయించిన శాసనాలు ఆంధ్రదేశంలో అంటే మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి తప్పితే తీరాంధ్రలో లేవు. తీరాంధ్రలో వేయించిన మొట్టమొదటి వాడు వాసిష్ఠిపుత్ర పులోమావి. ఏ శాతవాహన రాజు ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారి వేయించాడు అంటంతో రెండవ శాతవాహన రాజు కన్హ ఆర్ కృష్ణుడు. సో కనుక జాగ్రత్తగా వాడు ఏ విధంగా బిడ్స్ అడుగుతున్నాడో జాగ్రత్తగా చూడండి. నా మనం శాసనాల గురించి తెలియజేయు శాస్త్రము
ఆ శాసనాల్లో వాడినటువంటి ప్రాచీన లిపిని గురించి మాట్లాడేది, శాసనాలు వేయించినటువంటి తొలి పాలకులు ఎవరు డిస్కస్ చేసాం. మరి కొన్ని ఇంపార్టెంట్ శాసనాలు ఈ శాతవాహనుల గురించి మాట్లాడటానికి మన దగ్గర అవైలబుల్లో ఉన్నటువంటి వాట్ ఆర్ దోస్ ఫ్యూ ఇంపార్టెంట్ శాసనాలు, ఈ శాసనాల గురించి మాట్లాడదాం. వీళ్ళ గురించి తెలియజేసే శాసనాలు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అశోకుని తీసుకుంటే ఒక ప్రముఖ మౌర్య చక్రవర్తి. సో అశోకుడు భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజు. ఆయన కంటే ముందు ఎవరు కూడా భారతదేశంలో శాసనాలు వేయించాల. సో భారతదేశంలో ప్రజలతోటి ప్రత్యక్షంగా తన మనసులో భావాలను పంచుకున్నవాడు, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడినవాడు, లేదా శాసనాలను రిలీజ్ చేసినవాడు, వాడు ఎలా క్వశ్చన్ అడిగినా ద ఆన్సర్ ఈజ్ అశోక. ఈ అశోకుడు తన మనసులో ఉన్నటువంటి భావాలని శాసనాల రూపంలో తెలియజేశాడు. ఇతను రకరకాల శాసనాలని భారతదేశంలో రిలీజ్ చేశాడు. అతను వేయించినటువంటి శాసనాలు భారత ఉపఖండం మొత్తంలో దాదాపుగా 181 ప్లేసెస్లో లభించాయి. సో ఈ యొక్క అశోకుడు వేయించినటువంటి శాసనాలు త్రూఅవుట్ భారత ఉపఖండంలో సుమారుగా 181 ప్రదేశాల్లో లభించాయి. ఆ శాసనాలు రకరకాల శాసనాలు వేయించాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ రాక్ ఎడిక్ట్ అంటాం, అంటే పెద్ద రాతి శాసనాలు. ఈ పెద్ద రాతి శాసనాలు ఎన్ని ఉన్నాయి అని అడిగితే మనకి క్లియర్గా 14 ఉన్నాయి. వీటిని రోమన్ నెంబర్స్లో చూపిస్తాం. సో టోటలీ హౌ మెనీ మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, హౌ మెనీ ఎంఆర్ఈస్, ఎంఆర్ఈ మీన్స్ మేజర్ రాక్ ఎడిక్ట్. పెద్ద రాతి శాసనాలు ఎన్ని ఉన్నాయి అంటే 14. ఆ తరువాత మైనర్ రాక్ ఎడిక్ట్స్, సో చిన్న రాతి శాసనాలు. అయితే ఇవి కరెక్ట్ నెంబర్ లేదు. సో మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఇవి కరెక్ట్ నెంబర్ 14 ఆర్ దేర్, వీటికి మనం రోమన్ నెంబర్ చూపిస్తున్నాం. అలానే చిన్న రాతి శాసనాలు, ఆ తర్వాత మేజర్ పిల్లర్ ఎడిక్ట్స్, సో పెద్ద స్తంభ శాసనాలు, వీటికి నంబర్ పర్ఫెక్ట్గా లేదు. ఆ తర్వాత చూసుకుంటే మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్ అంటే చిన్న స్తంభ శాసనాలు. ఇలా పెద్ద రాతి శాసనాలు, చిన్న రాతి శాసనాలు, పెద్ద స్తంభ శాసనాలు, చిన్న స్తంభ శాసనాలు, ఇవి కాక కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే గుహ శాసనాలు ఇవి ఎగ్జాక్ట్గా 4 ఉన్నాయి. ఇవి కాక తామ్ర శాసనాలు అంటే రాగి ఫలకల మీద రాయించినటువంటి శాసనాలు. సో వీటిని మనం ఏమంటున్నామంటే తామ్ర శాసనాలు. సో ఇన్ని రకాల శాసనాలని అశోకుడు రిలీజ్ చేశాడు. ఇన్ని రకాల శాసనాలు భారత ఉపఖండం మొత్తంలో ఎన్ని ప్రదేశాల్లో లభించాయంటే 181 ప్రదేశాల్లో లభించాయి. ఇవి కాక ప్రత్యేకించి అశోకుడు కళింగ యుద్ధానికి సంబంధించి 2 ప్రత్యేకమైనటువంటి శాసనాలను వేయించాడు. సో ఇక్కడ బిట్ ఏమంటా అంటే అశోకుడు కళింగ యుద్ధానికి సంబంధించి ప్రత్యేకించి ఎన్ని శాసనాలు వేయించాడంటే 2 వేయించాడు. ఈ శాసనాలకి అంటే అశోకుడు కళింగ యుద్ధానికి సంబంధించి వేయించిన ప్రత్యేకమైన శాసనాలకి మనం ఇచ్చినటువంటి రోమన్ నెంబర్ 15 అండ్ రోమన్ నెంబర్ 16. అయితే రోమన్ నెంబర్ 15, రోమన్ నెంబర్ 16 అన్నటువంటి శాసనాలని మేజర్ రాక్ ఎడిక్ట్ కింద పరిగణలో తీసుకోకూడదు. పెద్ద రాతి శాసనాలు 14 ఉన్నాయి. మరి రోమన్ నెంబర్ 15, 16 అన్నటువంటి శాసనాలు కళింగ యుద్ధానికి సంబంధించి అశోకుడు ప్రత్యేకించి వేయించినటువంటిది. ఇప్పుడు ఇన్ని రకాల శాసనాలని అశోకుడు వేయించాడు. ఇవి దేశవ్యాప్తంగా 181 ప్లేస్ దొరికాయి అన్నాం. ఇప్పుడు వీటికి ఈ యొక్క శాసనాలలో ఇప్పుడు మన టాపిక్ అయినటువంటి శాతవాహనులకు సంబంధించి ఏమన్నా సోర్సెస్ ఉన్నదా అని మాట్లాడితే ఈ యొక్క శాసనాలు భారతదేశంలో అంటే దట్టు దక్షిణ భారతదేశంలో అంటే ఆంధ్రదేశంలో ప్రస్తుత తీరాంధ్రలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గాజుల మందగిరి, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి, అశోకుడికి సంబంధించినటువంటి శాసనాలు ఆంధ్రాలోని తీరాంధ్రలోని కర్నూలు జిల్లాలోని గాజుల మందగిరి 2 ఎర్రగుడి ప్రాంతాల్లో లభించాయి. అంటే అవుట్ ఆఫ్ 181 ప్లేసెస్లో 2 ప్లేసెస్ తీరాంధ్రలో కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎర్రగుడిని మనం జొన్నగుడి అని మాట్లాడుతున్నాం. ఎర్రగుడిని ఏమంటున్నామండి? జొన్నగుడి. సో ఈ అశోకుని కాలం నాటి శాసనాలు తీరాంధ్రలో కర్నూలులోని ఈ 2 ప్రాంతాలు లభించాయి. అంటే ఈ శాతవాహనులకి మౌర్యులకి ఏమన్నా రిలేషన్ ఉందా? అసలు ఈ శాసనాలలో శాతవాహనుల గురించి ఏమన్నా ప్రస్తావన ఉందా అని మాట్లాడితే ఈ శాసనాలలో శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా మాట్లాడటం జరిగింది. సో ఈ శాసనాలు అంటే అశోకుడికి సంబంధించిన శాసనాలలో
ఎక్స్పెషల్లీ శాతవాహనుల గురించి సామంతులుగా చెప్పడం అన్న జరిగింది. మరి ఈ శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? మనం లాజికల్గా ఆలోచిస్తే ఈ శాసనాలు ఏ భాషలో ఉన్నాయి అంటే ప్రాకృతములో ఉన్నాయి. ఇప్పుడు అశోకుడు తన శాసనాలని ఏ భాషలో వేయించాడు? ప్రాకృతములో వేయించాడు. ప్రాకృతం అన్నది ఆ కాలం నాటి ఆ మౌర్యుల అధికారిక భాష, ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్, ఆర్ కోర్ట్ లాంగ్వేజ్. సో మరి ఈ ప్రాకృతం అన్నది అధికారిక భాష. ఆయన వేయించిన శాసనాలు మొత్తం ప్రాకృతంలో వేయించాడు. ఇవి భారత ఉపఖండం మొత్తంలో 181 ప్రదేశాల్లో దొరికాయి అన్నాం. కానీ ఆయన ప్రాకృతంలో వేయించిన ఆ యొక్క స్థానిక ప్రజలకు తెలియడం కోసం, తన మనసులో భావాల్ని స్థానిక ప్రజలకు తెలియజేయడం కోసం ఆ భాష ప్రాకృతమైన లిపిని మాత్రం మార్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భారతదేశంలో ప్రాకృతంలో వేయించాడు, వాయువ్య భారతదేశంలో ఖరోష్ఠీ లిపిలో వేయించాడు. ఇక్కడేమో ప్రాకృతం వాడాడు, ఇక్కడేమో ఖరోష్ఠీ స్క్రిప్ట్ వాడాడు. ఇక్కడ చూసుకుంటే ఇవి భాష ప్రాకృతమే, కానీ లిపి బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఇవి బెటర్ రిమెంబర్ అండి, ఇవన్నీ ఒకే భాషలో ఉన్నాయి. భారతదేశంలో ప్రాకృతంలో ఉన్నాయి, వాయువ్య భారతదేశంలో ఖరోష్ఠీ లిపిలో ఉన్నాయి, అండ్ దక్షిణ భారతదేశంలోనేమో బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. శాతవాహనుల అధికారిక భాష కూడా ప్రాకృతమే. మరి తన యొక్క భాష, తన మనసులో భావాలను స్థానికులు తెలియజేయడం కోసం ఇక్కడేమో ఖరోష్ఠీ, ఇక్కడేమో బ్రహ్మి, అంటే ఆయన ఆయా స్థానిక ప్రాంతాల్లో వాడుకలో ఉన్న లిపిలోకి కన్వర్ట్ చేయడం అన్న జరిగింది. సో అశోకుడు ప్రాకృతం, ఖరోష్ఠీ అండ్ బ్రహ్మి, ఎందుకంటే డిఫరెంట్ స్క్రిప్ట్లను వాడాడు అంటే తన మనసులో భావాలని స్థానికులు తెలియజేయడం కోసం, స్థానికులు తెలుసుకోవడం కోసం. ఇక్కడ వాడింది ప్రాకృత భాషే, ఇక్కడ వాడింది ప్రాకృత భాషే. అంటే దీన్ని బేస్ చేసుకుంటే శాతవాహనులు తప్పనిసరిగా మౌర్యులకు సామంతులు అని చెప్పొచ్చు. కనుక ఇప్పుడు అశోకుని కాలం నాటి శాసనాలు ఆంధ్రాలోని కర్నూలు ప్రాంతంలో లభించాయి అంటే మనం 100% శాతవాహనులు మౌర్యుల సామంతులు అని చెప్పొచ్చు. అండ్ మనకి లిటరీ సోర్సెస్ కూడా ఉన్నాయి. మౌర్యులకి శాతవాహనులు సామంతులు అని తెలియజేసే లిటరీ సోర్సెస్ మనకు మెగస్నీస్ రాసిన ఇండికా గ్రంథం, వీ విల్ డిస్కస్ ద లేటర్ ద ఇండికాకి సంబంధించి. కనుక ఇప్పుడు అశోకునికి సంబంధించిన శాసనాలు, ఇన్ని శాసనాలు 181 ప్లేసెస్ దొరికాయి. అవుట్ ఆఫ్ 181 ప్లేసెస్లో గాజుల మందగిరి, ఎర్రగుడి ఆరు జొన్నగుడి కూడా. ఇవి కాక క్లియర్గా అశోకుడు వేయించిన 14 మేజర్ రాతి శాసనాలలో 13వ మేజర్ శిలాశాసనం అంటే 13వ పెద్ద రాతి శాసనంలో ఈయన ఆ శాతవాహనులు ఆంధ్రాభృత్యులు ఏమన్నాడు సార్? శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అన్నటువంటి పదాన్ని వాడాడు. అంటే 13వ శిలాశాసనంలో అశోకుడు శాతవాహనులు ఆంధ్రాభృత్యులు, ఇలా 13వ శిలాశాసనంలో శాతవాహనుల గురించి చెప్పాడు. గాజుల మందగిరి, ఎర్రగుడి లాంటి శాసనాలలో శాతవాహనులు మౌర్యులకు సామంతులను చేసిన అన్న అర్థం వచ్చే విధంగా చెప్పడం జరిగింది. ఇలా అశోకుడి కాలానికి సంబంధించినటువంటి శాసనాలలో ఆ శాతవాహనులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దెన్ ఈ అశోకుని కాలం నాటి శాసనాలే కాక సమ్ ఇంపార్టెంట్ శాసనాలను గురించి మాట్లాడితే వాటిల్లో నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ శాసనం ఆఫ్టర్ అశోక శాసనాల తర్వాత దేవి నాగనిక వేయించిన నానాగఢ్ శాసనం. సో వాట్ ఇస్ ద శాసనం పేరండి? నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు? దేవి నాగనిక అలియాస్ నాగవరదాయిని. ఈమె అసలు పేరు నాగవరదాయిని, ప్రముఖ నాగవంశానికి చెందినటువంటి క్షత్రియ కన్య దేవి నాగనిక ప్రాకృతంలో ఈ శాసనం వేయించింది. ఈమె ఎవరండి అని మాట్లాడితే ప్రముఖ శాతవాహన రాజైన 1వ శాతకర్ణి యొక్క భార్య. సో శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి సిముకుని యొక్క కోడలు దేవి నాగనిక. ఈ దేవి నాగనిక తన భర్త సాధించిన విజయాలను గురించి తెలియజేస్తూ నానాగఢ్ వద్ద ఒక శాసనం వేయించింది. ఇది మనకి ప్రస్తుతం మహారాష్ట్రలో నానాగఢ్ వద్ద లభ్యమైంది. ఈ నానాగఢ్ శాసనంలో తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి తెలియజేస్తూ తన మామైనటువంటి సిముకుని గురించి కూడా దీంట్లో మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క పేరుంది ఈ యొక్క శాసనంలో రాయసిముక శాతవాహన ఆర్ రాయసిముక శాత ఆర్ సిరి సిముక శాతవాహన. సో వెరీ ఇంపార్టెంట్. రాయసిముక శాతవాహన అంటే తన మామ పేరు సిముకుడు, అతన్ని అశోకుడు రాయ అని పిలిచాడు, అంటే సామంత అని పిలిచాడు. సో ఈ రాయసిముక శాతవాహన సిరిమతో
రాయ సిముక శాతవాహన ఈ సిరిమతో అన్నది ఎవరిని ఉద్దేశించి? తన మామైనటువంటి సిముకుడికి సంబంధించి. దాంతోపాటుగా తన భర్త విజయాలను గురించి ఈ యొక్క శాసనంలో వేయించింది. ఎవరండి ఈవిడ? సిముకునితో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్న మహారట్టి త్రణకయ్యరు అన్నటువంటి ఒక ప్రముఖ నాగవంశానికి చెందినటువంటి ఆ యొక్క రాజు, అతని యొక్క కుమార్తె నాగవరదాయిని, ఈమెని ఈ యొక్క సిముకుడు తన కొడుకైనటువంటి మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. అలా ఇప్పుడు ఈ యొక్క నాగవరదాయిని సిముకునికి కోడలైంది, 1వ శాతకర్ణికి భార్య అయింది. ఈమె నానాగాడు వద్ద ఒక శాసనం వేయించింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, దేవి నాగనిక నానాగాడు శాసనము. అండ్ దీని తరువాత గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం. వాట్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ శాసనం అండి? గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ప్రజెంట్ ఇది మహారాష్ట్రలో ఉంది. సో ఎవరు వేయించారు ఈ శాసనాన్ని? గౌతమి. ఎవరేవిడ? 23వ శాతవాహన రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. ఈమె తన కొడుకు యొక్క విజయాలను గురించి 24వ శాతవాహన రాజు అయినటువంటి తన మనవడైన వాసిష్ఠీపుత్ర పులోమావి కాలములో వేయించింది. సో ఎవరు వేయించారు ఈ శాసనాన్ని? గౌతమి బాలశ్రీ. ఎక్కడ వేయించింది ఈ శాసనాన్ని? ఎక్కడ లభించింది? నాసిక్. ఎవరి గురించి వేయించింది? తన కొడుకైన గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి. ఎవరి కాలంలో వేయించింది? తన మనవడైనటువంటి వాసిష్ఠిపుత్ర పులోమావి అలియాస్ 2వ పులోమావి కాలంలో వేయించింది. ఏ భాషలో వేయించింది? ప్రాకృత భాషలో వేయించింది. ఎవరి గురించి తెలియజేసింది? తన కొడుకు విజయాల గురించి తెలియజేసింది. ఓకేనా? దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం, నాసిక్ శాసనం. దెన్ దేవి నాగనిక యొక్క నానాగఢ్, గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనం. వీటితో పాటు అండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ శాసనాలు. సో హాతి గుంఫా శాసనం. హాతి గుంఫా శాసనం. ఈ శాసనాన్ని ఎవరు వేయించారండి? సో ఖారవేలుడు. సో ఖారవేళాస్ హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్. ఎవరు ఖారవేలుడు? మహామేఘన వంశస్థుడైనటువంటి కళింగరాజు. ఈ మహామేఘన వంశస్థుడైనటువంటి కళింగరాజు అయినటువంటి ఖారవేలుడు తనకు సంబంధించినటువంటి హాతిగుంపా శాసనం, ఈవెందో గుంటుపల్లి శాసనాలు, ఈ 2 శాసనాలు ఆయనవే. ఈ హాతిగుంపా శాసనంలో ఈయన శాతవాహనుల ప్రస్తావన. సో ఈ శాసనాలలో వేయించినటువంటి ఖారవేలుడు మొదటి శాతకర్ణికి సమకాలికుడు. ఈ మొదటి శాతకర్ణి ఆ ప్రాంతం కళింగ ప్రాంతంపై దాడి చేయడం, ఖారవేలుడు దానికి ప్రతిగా తన రాజ్యం అంటే శాతవాహన సామ్రాజ్యంపైకి దాడి చేసి ఆ శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి పితుండ అన్నటువంటి నగరాన్ని ధ్వంసం చేయడం, దాన్ని మనం మూషిక అంటాం. ఆ నగరాన్ని ధ్వంసం చేయడం, ఇదంతా అంటే ఈ గౌతమి 1వ శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా కళింగ వైపు దాడికి వెళితే దానికి ప్రతీకారంగా కళింగరాజు ఖారవేలుడు శాతవాహన రాజ్యంపైకి దాడికి వచ్చినట్లుగా ఖారవేలుడు హాతిగుంఫా శాసనంలో తెలియజేయడం జరిగింది. సో ఖారవేలుడు అండ్ మొదటి శాతకర్ణి ఇరువురు సమకాలికులు. సో ద ఖారవేళ హాతిగుంఫా శాసనం అండ్ ఈయన యొక్క మరి ఒక ఇంపార్టెంట్ శాసనం గుంటుపల్లి శాసనాలు. సో ఇవి 2 ఖారవేలుడివే. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ శాసనం ఏంటంటే హాతిగుంఫా శాసనం. సో దేవి నాగనిక నానాగఢ్, గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనం, ఖారవేళ హాతిగుంఫా శాసనం అండ్ ఈవెందో అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ శాసనం జునాగఢ్ శాసనం. ఇంకొక శాసనం ఏంటిదండి? సో జునాగఢ్ శాసనం. జునాగఢ్. సో ఈ జునాగఢ్ శాసనాన్ని ఎవరు వేయించారు? దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. ఇది భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనంగా పిలవచ్చు. ఈ శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరు? ప్రముఖ శకరాజు అయినటువంటి రుద్రదాముడు, 2వ రుద్రదాముడు. ఇక్కడ మనకు చిన్న క్లారిటీ కావాలండి. మనకి దక్షిణ భారతదేశంలో ఈ యొక్క వాయువ్య ప్రాంతం మాల్వా ప్రాంతాలంటే మోడర్న్ గుజరాత్ అండ్ దిగువ మహారాష్ట్ర ప్రాంతాన్ని తీసుకుంటే ఈ యొక్క ప్రాంతాలను పరిపాలించినటువంటి వారు శకులు. సో జునాగఢ్ శాసనం. ఈ జునాగఢ్ శాసనం ఎవరు వేయించారు? దీని ప్రత్యేకత. సో జునాగఢ్ శాసనము భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం.
భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. అంటే దీనికి ముందు మనం చెప్పుకున్న శాసనాలు మొత్తం కూడా ప్రాకృతమైన శాసనాలు. సో ఈ సంస్కృత శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు? రుద్రదామ II. క్రీస్తు శకము 130-150 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన పరిపాలన చేశాడు, రెండవ రుద్రదాముడు. అయితే ఈయన ఎవరు అని మాట్లాడితే మన యొక్క ఈ మాల్వా అంటే ప్రజెంట్ గుజరాత్ అండ్ నాతన్పాడ మహారాష్ట్ర ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు శకులు. ఈ శకుల్లో మాల్వా అంటే ఈ యొక్క ఉత్తర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు కార్దమాక వంశస్థులు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే కార్దమాక వంశస్థులు. అండ్ మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన వారు క్షహరాట వంశస్థులు. కార్దమాక వంశస్థులు మాల్వా అంటే ప్రజెంట్ గుజరాత్, క్షహరాట వంశస్థులు అంటే మహారాష్ట్ర. వీరిరువురు కూడా శకజాతీయులే. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 3 శకులలో ద మోస్ట్ పవర్ఫుల్ శకులు అంటే వీళ్ళల్లో కూడా 2 ఇంపార్టెంట్ వంశాలు ఉన్నాయి. వాటిల్లో కార్దమాక అండ్ క్షహరాట వంశం. కార్దమాక వంశస్థుల్లో గొప్పవాడు రెండవ రుద్రదాముడు, క్షహరాట వంశస్థుల్లో గొప్పవాడు నహపానుడు. సో ఇప్పుడు మనకు సంబంధించినటువంటి శాసనం కార్దమాక వంశస్థుడైన శకజాతీయుడైనటువంటి రుద్రదాముని యొక్క శాసనం. ఈ రెండవ రుద్రదాముడు వేయించినటువంటి శాసనం జునాగఢ్ వద్ద లభించింది. దీన్నే జునాగఢ్ శాసనం. దీనికి నియర్ బై గిర్నార్ అన్నటువంటి ప్రాంతం ఉంది కనుక దీన్ని మనం గిర్నార్ శాసనం అని కూడా పిలవచ్చు. జునాగఢ్ శాసనం ఆరు గిర్నార్ శాసనం. ఇది మొట్టమొదటి సంస్కృత శాసనం. వేయించింది ఎవరండి? రుద్రదామ II ఆఫ్ కార్దమాక డైనాసిటీ ఆఫ్ శక, ఈ ప్రముఖ శకరాజు. ఈ శాసనంలో ఇతను తన కుమార్తె అయినటువంటి రుద్రదమనిక, సో రెండవ రుద్రదాముడు తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికని 25వ శాతవాహన రాజు, సో ఈమె పేరు ఏంటిదంటే రుద్రదమనిక. ఈ రుద్రదమనికను 25వ శాతవాహన రాజు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క యంగర్ సన్ అయినటువంటి వాసిష్ఠీపుత్ర శ్రీ శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ శాసనంలో తన అల్లుడైనటువంటి వాసిష్ఠీపుత్ర శ్రీ శాతకర్ణిని దక్షిణాపదపతి అని పిలిచాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే 23వ శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ఈ యొక్క శాతవాహనులు అన్నవారు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిష్టానపురం వరకు ఉన్నారు, అంటే ప్రతిష్టానపురం కేంద్రంగా ఉన్నారు. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి శకులని సర్వనాశనం చేశాడు. ఆ శకులలో క్షహరాట వంశస్థుడైన నహపానుడిని చంపి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు శాతవాహనుల్లో సమర్థుడైన గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత వచ్చినటువంటి రిమైనింగ్ 7 శాతవాహన చక్రవర్తులు రాజులు బలహీనులు కనుక ఇప్పుడు ఈ శకరాజులు వాళ్ళపై ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేశారు. సో బిఫోర్ గౌతమిపుత్ర శాతకర్ణి అప్ టు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు శకులలో క్షహరాట వంశస్థుడైన నహపానుడు వెరీ ఫేమస్. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత కార్దమాక వంశస్థుల్లో రెండవ రుద్రదాముడు మోస్ట్ పాపులర్ అయ్యాడు. ఈ రెండవ రుద్రదాముడు శాతవాహనులపై ప్రతీకారం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈయన 24వ శాతవాహన రాజు అయినటువంటి వాసిష్ఠీపుత్ర పులోమావి 2 సార్లు ఓడించడం జరిగింది. ఈయన చేతిలో ఓటమిని పొందినటువంటి వాసిష్ఠీపుత్ర పులోమావి అలియాస్ రెండవ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఎల్డర్ సన్ పెద్ద కొడుకు ఈ ప్రాంతాన్ని వదిలి తన రాజ్యాన్ని తూర్పు తీరం వైపు యక్షణ చేసుకొని అమరావతి కేంద్రంగా పరిపాలన చేయడం అన్నది జరిగింది. ధాన్యకటకము. కనుక ఇప్పుడు ఈ యొక్క రుద్రదాముడు తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికని శాతవాహన చక్రవర్తి అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి చిన్న కొడుకైన వాసిష్ఠీపుత్ర శ్రీ శాతకర్ణి వివాహం జరిపించాడు. అంటే ఈ శాసనంలో శకులకి మరియు శాతవాహనులకు మధ్య ఉన్నటువంటి వైవాహిక సంబంధాల గురించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు. సో ఎనీహౌ ద జునాగఢ్ శాసనం ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం. దిస్ ఇస్ ద కామన్ సోర్స్ ఆఫ్ శకులకి శాతవాహనులకి. ఈవెన్ దో ఇండియన్ హిస్టరీలో మాట్లాడితే మౌర్యులకి కూడా ఇది సోర్స్, ఈవెన్ దో గుప్తులకు కూడా ఈ యొక్క శాసనం అన్నది కామన్ సోర్స్గా చెప్పవచ్చు. ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి రుద్రదామ II. ఇక్కడ మనకి ఈయన వంశం కావాలి. కార్దమాక క్షహరాట వంశస్థులలో గొప్పవాడు నహపానుడు, అండ్ కార్దమాక వంశస్థుల్లో గొప్పవాడు అండ్ రెండవ రుద్రదాముడు, తన కుమార్తె రుద్రదమనిక. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనం అండి జునాగఢ్ శాసనం. ఏ భాషలో ఉందండి? సంస్కృతంలో. దీనికి లింకుగా ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం, ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం అని అడిగాడు అనుకోండి, గుమ్మడిదర్రు శాసనం.
సో ఇది ఎవరిదండి? ఇక్ష్వాకులకు సంబంధించి యహుబల శాంతమూలుని యొక్క గుమ్మడి దర్రు శాసనం మొట్టమొదటి సంస్కృత శాసనం ఆంధ్రదేశంలో. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం జునాగఢ్ శాసనం. ఆంధ్రదేశంలో మొట్టమొదటి శాసనం అండి సో గుమ్మడి దర్రు శాసనం. ఈ గుమ్మడి దర్రు శాసనం ఎవరిదండి? సో యహుబల శాంతమూలుడు. ఎవరండి యహుబల శాంతమూలుడు? మూడవ ఇక్ష్వాక రాజు యహుబల శాంతమూలుడు. అతను వేయించిన శాసనం గుమ్మడి దర్రు శాసనం. ఇది ఆంధ్రదేశంలో ఆంధ్రాలో మొట్టమొదటి సంస్కృత శాసనం. ఈ గుమ్మడి దర్రుని మనం ప్రజెంట్ పెనుగంచి ప్రోలుగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలు ఎగ్జామ్లో పెట్టుబడింది. సో ఇక్ష్వాకులు ఆంధ్రాలో తీరాంధ్రలో మొట్టమొదటి సంస్కృత శాసనంగా పిలువబడే గుమ్మడి దర్రు శాసనం. గుమ్మడి దర్రుని ప్రస్తుతం దేనిగా గుర్తించారు? దట్ మీన్స్ పెనుగంచి ప్రోలు. బహుశా మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ ద పెనుగంచి ప్రోలు. ద లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఈజ్ దేర్. సో ఆ పెనుగంచి ప్రోలే మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి గుమ్మడి దర్రు. అది ఆ కాలంలో ప్రముఖ బౌద్ధ విద్యా కేంద్రంగా కూడా గుమ్మడి దర్రు కొనసాగింది అని చెప్పొచ్చు. సో భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం జునాగఢ్. అది కామన్ సోర్స్ ఫర్ శాతవాహనాస్ ఆర్ శకులకి, ఈవెన్ దో గుప్తులకి, ఈవెన్ దో మౌర్యులకి. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ శాసనం అండి జునాగఢ్ శాసనము. దీని మరి ఒక పేరు గిర్నార్ శాసనము. ప్రస్తుతం ఎక్కడుందండి? గుజరాత్లో. దెన్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ శాసనం అమరావతి శాసనం. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ శాసనం ఏంటంటే అమరావతి శాసనం. అమరావతి. ఈ అమరావతి శాసనాన్ని వేయించినటువంటి వాడెవడండి? 24వ శాతవాహన చక్రవర్తి అయినటువంటి వాసిష్ఠీపుత్ర పులోమావి అలియాస్ రెండవ పులోమావి. ఈ అమరావతి శాసనానికి కర్త కర్మక్రియ వాసిష్ఠీపుత్ర పులోమావి అలియాస్ రెండవ పులోమావి, 24వ శాతవాహన రాజు. సో తీరాంధ్రలో వేయించిన మొట్టమొదటి శాసనం. ఏ శాతవాహన రాజు తీరాంధ్రలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేయించింది అంటే ఈ యొక్క వాసిష్ఠీపుత్ర పులోమావి. అంటే ఈయనకంటే ముందు శాతవాహనులు శాసనాలు వేయించలేదా? సో వేయించారు, కానీ వాళ్ళు ఆంధ్రదేశంలో శాసనాలు వేయించారు, కానీ తీరాంధ్రలో లేవు. సో తీరాంధ్రలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో శాసనాలు వేయించిన మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి వాసిష్ఠీపుత్ర పులోమావి అలియాస్ పులోమావి II. దిస్ వెరీ ఇంపార్టెంట్ శాసనం అండి. సో అమరావతి శాసనం ఎక్కడుందండి? నెయ్యర్ ధాన్య కటకం. ఇందాక అనుకున్నాం ఇతను ప్రముఖ కార్దమాక వంశస్థుడైనటువంటి రుద్రదాముడి చేతిలో ఓటమిని పొంది ఈయన ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి పోయి అక్కడ రాజధానిగా తన పరిపాలన కొనసాగించాడు. అంటే ఈయన కాలంలో శాతవాహన సామ్రాజ్యం అన్నది ఫర్దర్గా కృష్ణా తీర ప్రాంతానికి అంటే తీరాంధ్ర వరకు విస్తరించింది. సో ధాన్య కటకము ఇస్ ద క్యాపిటల్గా చెప్పొచ్చు. ఆ ధాన్య కటకము వద్ద ఈ యొక్క శాసనాన్ని వేయించాడు. దట్ ఈస్ కాల్డ్ అమరావతి శాసనం. అక్కడే అమరావతి స్తూప నిర్మాణం చేయడం జరిగింది. ఈ అమరావతి స్తూప ముఖద్వారం యొక్క ఆ ప్రాకారపు స్తంభం మీద ఈ శాసనం అన్నది ఉంటుంది. ఈ శాసనంలో ఈ పదం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నాగబు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ తెలుగు పదంగా మనం గుర్తించవచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ తెలుగు పదం అంటే నాగబు. ఈ నాగబు ఏ శాసనంలో ఉంది? అమరావతి శాసనంలో ఉంది. ఈ అమరావతి శాసనం ఎక్కడుంది? అమరావతి స్తూప ముఖద్వారం అయినటువంటి ఆ ప్రాకారపు స్తంభంపై ఉంది. సో వాట్ ఈస్ అంటే నాగబు. ఈ శాసనాన్ని ఎవరు వేయించారు? వాసిష్ఠీపుత్ర పులోమావి అలియాస్ రెండవ పులోమావి. ఇతని యొక్క ప్రయారిటీ తీరాంధ్రలో శాసనాలు వేయించిన మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి. దట్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది శాసనం అంటే అమరావతి శాసనం. దెన్ ప్రముఖ పల్లవరాజు శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనం. ఇతని యొక్క మరొక శాసనం కూడా ఉంది, హడగవల్లి శాసనాలు. ప్రముఖ పల్లవరాజైన శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనం. ఈ మైదవోలు శాసనం యొక్క వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? దీని యొక్క ప్రయారిటీ ఏంటంటే ద వర్డ్ ఆంధ్ర అన్నటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ శాసనంలో మనం గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద వర్డ్ ఆంధ్ర వాజ్ మెన్షన్ ఫస్ట్ ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ అడిగితే మైదవోలు శాసనం. మైదవోలు శాసనం ఎవరిదండి? ప్రముఖ పల్లవ రాజు అయినటువంటి శివస్కందవర్మ.
ఈ శాసనంలో వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఆల్సో ఈజ్ దేర్. ఇక్ష్వాకుల పతనాన్ని గురించి కూడా ఈ మైదవోలు శాసనం తెలియజేస్తుంది. సో శాతవాహనుల తదనంతరం తీరాంధ్రను పరిపాలించిన ఇక్ష్వాకుల యొక్క నాశనాన్ని గురించి కూడా ఈ మైదవోలు శాసనంలో ఉంటుంది. ఆంధ్ర అన్నటువంటి పదం మొట్టమొదటిసారిగా ఈ శాసనంలోనే ఉదహరించడం జరిగింది. సో ఈ శాసనం ఎవరిదండి? ప్రముఖ పల్లవ రాజు అయినటువంటి శివస్కందవర్మది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి వాటాతో ఇంపార్టెంట్ శాసనాలండి. దేవి నాగనేక యొక్క నానాగఢ్ శాసనం, అండ్ గౌతమి బాలశ్రీ శాసనం, అండ్ జునాగఢ్ శాసనం, అమరావతి శాసనం, ఈ ಒಂದು హాదిగుంఫా శాసనం, ఈ ಒಂದು గుంటుపల్లి శాసనాలు, అండ్ అశోకుని శాసనాలు, ఆంధ్రాలోని కర్నూలు ప్రాంతంలో లభించినటువంటి ఎర్రగుడి అండ్ గాజుల మందగిరి వద్ద లభించిన శాసనాలు, అశోకుని యొక్క 13వ శిలా శాసనాలు, ఈ ఆల్లో శాసనాలు అన్నవి మీన్స్ శాతవాహనుల గురించి తెలియజేస్తున్నవి. సో హియర్ ఐ వాజ్ డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ శాసనాల గురించి మాట్లాడాం. సో ఈ శాసనాలతో పాటు సో మెనీ శాసనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ద వన్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ శాసనం బట్టిప్రోలు నిగమ సభ శాసనం. ఇది సో మెనీ సందర్భాల్లో ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. సో బట్టిప్రోలు నిగమ సభ శాసనం. నిగమ సభలు అనగా పట్టణ సభలు. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు? కుబేరుడు. ఈ శాసనం వేయించింది ఎవరండి? కుబేరుడు. ఈ కుబేరుడు వేయించినటువంటి బట్టిప్రోలు నిగమ సభ శాసనంలో శాతవాహనుల పరిపాలనకు సంబంధించి, శాతవాహనుల కాలానికి సంబంధించిన పట్టణ పరిపాలనకు సంబంధించి ప్రముఖ ఆధారంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఎగ్జామ్లో శాతవాహనుల పట్టణ పరిపాలనకు సంబంధించి ఏది ప్రధానమైన సోర్స్ అంటే బట్టిప్రోలు నిగమ సభ శాసనం. ఈ బట్టిప్రోలు నిగమ శాసనాన్ని ఎవరు వేయించారు? కుబేరుడు. నిగమ సభలు అనగా పట్టణ సభలు. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండి. యూ బెటర్ రిమెంబర్ అట్లీస్ట్ ఇవన్న. సో బట్టిప్రోలు నిగమ సభ శాసనాలు, పల్లవరాజు శివస్కందవర్మ యొక్క హిర హడగవల్లి శాసనం, ఈవెందో దట్ మీన్స్ ఈ మైదవోలు శాసనం, దేవి నాగనేక యొక్క నానాగఢ్ శాసనం, గౌతమి బాలశ్రీ యొక్క నాసిక్ శాసనం, ఈవెందో ఈ కళింగరాజు కారవేలుని యొక్క హాదిగుంఫా శాసనం, అండ్ 2వ రుద్రదాముని యొక్క జునాగఢ్ ఆర్ గిర్నార్ శాసనం, అశోకుని యొక్క మేజర్ 13వ శిలాశాసనం, ఈవెందో అతనికి సంబంధించిన గాజుల మందగిరి ఎర్రగుడి వద్ద లభించినటువంటి శాసనాలు. ఇవే కాకుండా కార్లే నాసిక్ వద్ద 1వ శాతకర్ణి కంటే ముందు కన్హుడు ఆరు కృష్ణుడు వేయించినటువంటి శాసనాలు. ఇవే కాకుండా నాగార్జున కొండ వద్ద వేయించినటువంటి శాసనాలు. సో ఇలా సో మెనీ శాసనాలు ఉన్నాయి మనకి. అయితే ఈ శాసనాల్లో కొన్ని ముఖ్యమైన శాసనాల గురించి మనం మాట్లాడడం జరిగింది ఇక్కడ. సో యూ బెటర్ టు రిమెంబర్ అట్లీస్ట్ ఈ శాసనాలు ఎవరు వేయించారు, ఈ శాసనాల్లో ఎవరి గురించి ప్రస్తావన ఉంది, ఏ భాషలో ఉన్నది, అట్లీస్ట్ ఇవన్న. సో శాసనం, ఆ శాసనం యొక్క నిర్మాత ఎవరు, ఏ భాషలో ఉన్నాయి, ఆ శాసనంలో ఉన్నటువంటి మేజర్ కాన్సెప్ట్ ఏంటిది. సో ఈ శాసనాల గురించి తెలియజేయు శాస్త్రం మనం ఏమన్నామండి? ఎపిగ్రఫీ. శాసనాల్లో వాడిన ప్రాచీన భాషల గురించి మాట్లాడేది సో పెలాలియోగ్రఫీ. ఈ శాసనాలు అన్నవి మనం దేని కింద మాట్లాడామండి? పురావస్తు. అంటే శాతవాహనుల గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్నటువంటి 2 రకాలైనటువంటి ఆధారాల్లో నెంబర్ 1 ఆధారం ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే పురావస్తు ఆధారాలు. ఆ పురావస్తు ఆధారాల్లో నెంబర్ 1 శాసన సంబంధిత ఆధారాలు. సో వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ శాసనాలు? దెన్ కమ్ టు శాసన సంబంధిత ఆధారాలతో పాటుగా దీంట్లో 1 మోర్ ఉన్నాయి, నాణ్యాలు. దట్ మీన్స్ కాయిన్స్. నౌ వన్ ఇంపార్టెంట్ బిట్, స్టడీ ఆఫ్ ద కాయిన్స్. నాణ్యాల గురించి తెలియజేయు శాస్త్రము. సో నాణ్యాల గురించి తెలియజేయు శాస్త్రం అంటే న్యూమిస్మాటిక్స్. ఆ నాణ్యాలలో బొమ్మలు ఉంటాయి మనకి, చిహ్నాలు ఆరు సింబల్స్ ఆరు గుర్తులు. ఆ నాణ్యాల మీద ఉన్న బొమ్మలు లేదా చిహ్నాలు లేదా గుర్తుల గురించి తెలియజేయు శాస్త్రం సిగిలోగ్రఫీ. 2 ఇంపార్టెంట్ బిట్స్ అండి. నాణ్యాల గురించి తెలియజేయు శాస్త్రం న్యూమిస్మాటిక్స్. ఆ నాణ్యాల్లో ముద్రించిన, నాణ్యాలపై ముద్రించిన ఆ చిహ్నాలు లేదా బొమ్మలు లేదా గుర్తుల గురించి తెలియజేయు శాస్త్రం ఏంటండి అంటే సిగిలోగ్రఫీ. ఇక్కడ శాతవాహనులు నాణ్యాలను ఉపయోగించారా? ఎస్, ఉపయోగించారు. మరి శాతవాహనులు ఏ రకమైన నాణ్యాలను వాడారు అంటే మనం నాణ్యం అంటంతో మేడు విత్ మెటల్ అండి, లోహంతో తయారు చేసినటువంటి దేనినైనా మనం ఏమని చెప్పొచ్చు అంటే నాణ్యాలు. మెటల్ మేడ్ కాయిన్స్. మరి ఏ మెటల్ని శాతవాహనులు నాణ్యాల తయారీలో ప్రధానంగా వాడారు అని మాట్లాడితే వాట్ ఈస్ ద నాణ్యం? ఆ మెటల్ ఏంటిదంటే పొటీన్. ఇక్కడ పొటీన్ అంటే ఇది ప్రోటీన్ కాదండి,
ఇది పొటీన్. ఇది ఒక రకమైనటువంటి మిశ్రమ లోహం. ఏ లోహాల కలయిక వలన ఈ యొక్క నాణ్యం తయారవుతుందంటే రాగి ప్లస్ తగరం మరియు సీసం. ఈ మూడు నాణ్యాలని ఈ మూడు లోహాలను కరిగించి కలపడం ద్వారా ఈ యొక్క లోహం మీన్స్ మెటల్, ఈ పొటీన్ అన్నటువంటి మెటల్ని తయారు చేయొచ్చు. వీరు నాణ్యాలలో ఏ లోహాన్ని ప్రధానంగా వాడారంటే పొటీన్. పొటీన్ అన్నది సహజంగా దొరకదు, ఇది ఒక మిశ్రమ లోహం. ఏ లోహాలను కలపడం ద్వారా ఈ లోహం వస్తుంది? రాగి తగరం సీసం. ఈ రాగి తగరం ఈ రెండు లోహాలను కలపడం ద్వారా కంచును తయారు చేయొచ్చు, అంటే బ్రాంజ్. ప్రపంచంలో కంచును తయారు చేసింది ఎవరంటే సింధు ప్రజలు, అంటే సింధు నాగరికత కంచు యుగానికి సంబంధించినది. సో వీళ్ళు రాగి ప్లస్ తగరము ప్లస్ సీసం ఈ మూడు లోహాలను కరిగించి కలపడం ద్వారా ఒక కొత్త లోహాన్ని తెర మీద తీసుకొచ్చారు. వాట్ ఈస్ ద లోహం అంటే పొటీన్. కనుక శాతవాహనులు నాణ్యాల తయారీలో ప్రధానంగా దేన్ని వాడారంటే పొటీన్ అన్నటువంటి లోహాన్ని వాడారు. దెన్ నెక్స్ట్ ఈ పొటీన్తో పాటుగా వీళ్ళు వాడినటువంటి ఇతర నాణ్యాలు. సో మనం ఏ లోహాన్ని ప్రధానంగా వాడారంటే పొటీన్ అన్నాం. దాని దీంతో పాటుగా వీళ్ళు రాగి మరియు వెండి నాణ్యాలను కూడా వాడారు. ఈ రాగి వెండి నాణ్యాలను మనం ఏమంటామంటే కర్షపణాలు. కర్ష అన్నది రాగి నాణ్యం, పణ అన్నది వెండి నాణ్యాలు. సో కర్షపణాలు. సో కర్ష అంటే రాగి నాణ్యాలు, పణ అంటే వెండి నాణ్యాలు. సో కర్షపణాలు. సో 35 కర్షపణాలు ఈక్వల్ టు 1 సువర్ణాలు. సువర్ణము అంటే గోల్డ్, అంటే బంగారం. అంటే 35 కర్షపణాలు ఈక్వల్ టు ఒక బంగారు నాణ్యం, అంటే ఒక సువర్ణం. అంటే వీరు ఇప్పుడు నాణ్యాల్లో రాగి తగరము ప్లస్ సీసము కలిపినటువంటి పొటీన్ని వాడారు, రాగి మరియు వెండి నాణ్యాలను వాడారు, బంగారంతో తయారు చేసిన సువర్ణాలను వాడారు. ఆన్ ద సేమ్ టైం రోమన్ల కాలం నాటి బంగారు నాణ్యాలను కూడా మన యొక్క ఆంధ్రదేశంలో వీళ్ళ కాలంలో లభ్యమయ్యాయి. ఈ రోమన్ల కాలం నాటి బంగారు నాణ్యాలు మనం ఏమంటున్నాం? బిసాంతులు. సో బిసాంత్. కమ్ టు కన్క్లూజన్ అండి. ఇప్పుడు వీళ్ళ కాలంలో పొటీన్ నాణ్యం, రాగి వెండి నాణ్యాలు మరియు బంగారంతో తయారు చేసినటువంటి నాణ్యాలు రెండు ఉండి సువర్ణాలు. అంటే సువర్ణాలు అంటే ఇండియన్ గోల్డ్ మేడ్. మరి బిసాంతులు అంటే రోమన్ల కాలం నాటి బంగారు నాణ్యాలు. అంటే రోమన్ల బంగారు నాణ్యాలు ఇక్కడ ఎట్లా లభించాయి? భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో సోమేని ప్రాంతాల్లో రోమన్ల కాలం బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఎట్లా మనకి రోమన్ల కాలం బంగారు నాణ్యాలు ఉన్నాయి అంటే దీని అర్థం శాతవాహనులు రోమన్లతోటి వర్తక వ్యాపారాలు చేశారు. అలా రోమన్లతో వర్తక వ్యాపారాలు చేయడం ద్వారా వారి బంగారం మొత్తం కూడా భారతదేశంలోకి అంటే ఆంధ్రదేశంలోకి డంపు చేయబడింది. అందుకే ఒక ప్రముఖ రచయిత రోముకు చెందినటువంటి ప్లీనీ న్యాచురల్ హిస్టరీ అన్నటువంటి తన గ్రంథంలో ఐరోపా వాసుల బంగారం మొత్తం ఆంధ్రదేశానికి తరలించబడింది అంటాడు. అంటే ఈ రోమన్లు శాతవాహనులతోటి విరివిగా వర్తక వ్యాపారాలు చేశారు. శాతవాహనులు ఎవరి కాలంలో ఎక్కువ వర్తక వ్యాపారాలు చేశారు? 27వ శాతవాహన రాజైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణితోటి వర్తక వ్యాపారాలు చేశారు. కనుక వారికి ఆ యొక్క బంగారం మొత్తం భారతదేశంలోకి డంపు చేయబడింది. ఈ భారతదేశంలో దట్టు ఆంధ్రదేశంలో సోమేని ప్రాంతాల్లో వీరి యొక్క బంగారు నాణ్యాలు అంటే రోమన్ల బంగారు నాణ్యాలు లభ్యమయ్యాయి. సో ఇక్కడ నాణ్యాలపై ముద్రించే బొమ్మలు గుర్తుల గురించి తెలియజేయు శాస్త్రము. ఈ నాణ్యం అంటే ఏమన్నామంటే ఏ లోహంతో తయారు చేసిందైనా నాణ్యమే అన్నాం. ఏ లోహాలతోటి నాణ్యాలను తయారు చేసిందంటే మనము రాగి తగరము సీసము బంగారము మరియు వెండి లాంటి లోహాలతోటి వీళ్ళు నాణ్యాలను తయారు చేశారు. ఇక్కడ 1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కర్ష పణాలు అన్నాం. కర్ష అంటే రాగి, పణ అంటే వెండి. సో భారతదేశంలో వెండి నాణ్యాలు తయారు చేసిన మొట్టమొదటి వారు అని అంటంతో ప్రముఖ గుప్తరాజైన 2వ చంద్రగుప్తుడు. మరి ఇక్కడ మన ఆంధ్రదేశ హిస్టరీ ఆంధ్రాలో శాతవాహనులు అన్నవారు వెండి నాణ్యాలను తయారు చేశారు. ఈవెందో గుప్తుల కంటే ముందు శాతవాహనుల అదే కాలంలో సమకాలికులుగా ఉన్నటువంటి మౌర్యుల కాలంలో కూడా పణ ఉంది. దట్ మీన్స్ అశోకుని కాలం నాటి వెండి నాణ్యం అంటే పణ. భారతదేశంలో వెండి నాణ్యం తయారు చేసిన మొట్టమొదటి వారు ఎవరంటే గుప్తులు, దట్టు 2వ చంద్రగుప్తుడు. శాతవాహనులు అన్నవారు ఆంధ్ర హిస్టరీ. ఈ ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా వెండి నాణ్యాలు తయారు చేసింది ఎవరు అని అడిగితే సో శాతవాహనుల కాలం నాటి వెండి నాణ్యాలు కర్షపణాలు. 35 కర్షపణాలు ఈక్వల్ టు ఒక సువర్ణం. సువర్ణం అంటే బంగారంతో చేసినటువంటి నాణ్యం.
మరి భారతదేశంలో మన ఆంధ్రాలో సో మెనీ బిసాంతులు లభించాయి. బిసాంతులు అంటే రోమన్ల బంగారు నాణ్యాలు. మరి రోమన్ల బంగారు నాణ్యాలు ఇండియాలో సో మెనీ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే రోమన్లు వీరితో వర్తక వ్యాపారాలు చేశారు. మరి ఈ యొక్క నాణ్యాలు ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడ లభించాయి అన్నది ఇక్కడ ప్రధానంగా ఎలా అడుగుతున్నాడు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో బిట్ అడుగుతున్నాడు. సో శాతవాహనుల కాలము నాటి నాణ్యాలు ఆంధ్రదేశంలో విరివిగా పలు ప్రాంతాల్లో లభించాయి. ఎక్కడెక్కడ లభించాయి అన్నది ఒక డేటా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు.